హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీరువాను సాక్షాత్ లక్ష్మీదేవిగా భావించి పూజిస్తాము కనుక బీరువాని ఎంతో పవిత్రంగా చూసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కనుక బీరువాలో ఏ వస్తువులను పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే బీరువాకు ఎలాంటి పరిస్థితులలో కూడా అద్దం ఉండకూడదు. బీరువాకు అద్దం ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు. బీరువాపై ఉన్న అద్దం ముందు మనం నిలబడి ఎంతో అందంగా అలంకరించుకుంటాం. ఇలా అమ్మవారి ముందు మనం అలంకరించుకోవటం వల్ల అమ్మవారు ఆగ్రహించి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. బీరువాపై బరువులు ఉంచరాదు, అమ్మవారు ఆగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా బీరువాలో కస్తూరికాయను పెట్టుకోవాలి. అలాగే సుగంధ పరిమళాలను వెదజల్లే వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బీరువా పైన పసుపు కుంకుమ గంధములతో స్వస్తిక్ గుర్తు వేయండి. బీరువాలో డబ్బులు దాచుకునే చోట గోమతి చక్రాలను 5 లేక 9 సంఖ్యలో ఉంచుకోవాలి. అదేవిధంగా లక్ష్మీ గవ్వలను కూడా పెట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. బీరువాలో డబ్బులు దాచుకునే చోట కర్పూరాన్ని మరియు ఒట్టి వేర్లను ఉంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. బీరువాలో డబ్బులు దాచుకునే చోట గోవిందనామాల బుక్కు మరియు లక్ష్మీ అష్టోత్తరం బుక్కు ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది. బీరువాలో తెల్లని పేపర్ పైన కుబేరు ముగ్గు వేసి వాటిపైన డబ్బులు, బంగారం పెట్టడం వల్ల ధనం వృద్ధి చెందుతుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.